నోట్లు రద్దు చేసి నెల రోజులు గడుస్తున్నా సామాన్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు సరిపడా డబ్బులు లేక అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్న పెద్ద మంగళారం గ్రామస్తులు ఇబ్బందులను మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. పెద్ద నోట్లు రద్దు చేసి సరిగ్గా నెల రోజులు గడుస్తుంది. నెల రోజులు గడుస్తున్నా కానీ సామాన్య ప్రజల ఇబ్బందులు మాత్రం తొలగట్లేదు. మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఇదే సమస్య పట్టి పీడిస్తుంది. అయితే హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ సమీపంలో ఉన్న పెద్దమంగళారం గ్రామంలోని గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, అసలు చిల్లర సమస్య కావచ్చు, అదేవిధంగా పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి వీరు ఏమనుకుంటున్నారు అనే విషయానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పెద్ద నోట్లు రద్దు చేశారు, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, వీటిని రద్దు చేయడం సబబేనా? కాదు సార్, మాకు చాలా నష్టం ఉంది. దాంతో హాస్పిటల్ పోతే తీసుకుంటలేరు, మెడికల్ షాప్ పోతే 200 మందు తీసుకుంటే ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు, మందులు లేవు అంటున్నారు వాళ్ళు. చాలా ఇబ్బందిగా ఉన్నది. పిల్లలకి ఇస్తామంటే ఖర్చు కూడా లేవు మా దగ్గర. ఆ 2000 నోటు తీసుకొని ఏం చేయాలి? చింపుకొని తీసుకోవాలన్నా మళ్ళా? అట్లా ఉన్నది పరిస్థితి. నెల రోజుల నుంచి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మీ కుటుంబం ఎట్లా గడిచిందండి? ఈ పింఛన్ వచ్చింది సార్, 2000 ఇస్తే ఇద్దరు కల్పించాడు. ఇద్దరు కానీ ఎట్లా చేయాలి? ఇద్దరు కలిసి దాని ఊరంతా పట్టుకొని తిరిగినా ఇక్కడ దొరకలేదు. ఇక్కడ నా ఊర్లో ఎక్కడికి 2000 నోటు కొత్త ఫస్ట్ చూసింది పింఛన్ వాళ్ళు ఈసారి. అట్లా చాలా ఇబ్బంది పడ్డాం మేము. మీరు బ్యాంక్కి వెళ్ళారా? బ్యాంక్ ఆఫీసర్లు ఏమంటున్నారు? మీరు అడిగితే డబ్బులు ఇస్తున్నారా? ఆ బ్యాంక్ ఆఫీసర్లు చాలా వరకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. నిజమేనా సార్? అది నిజమే సార్. ఇప్పుడు మాకు 4 రోజుల నుంచి మాకు డబ్బు పంపిస్తలేరు, మేము ఇస్తలేమని అంటున్నారు. కానీ మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఏమంటుంటే, మేము ఆల్రెడీ పంపించినాము, మీకు ముట్టేందుకు ఇబ్బంది అవుతుండొచ్చు కానీ మేమైతే పంపించినామని చెప్పి రిజర్వ్ బ్యాంక్లో ప్రతిరోజు పేపర్ దాంట్లో న్యూస్లో వస్తుంది మళ్ళీ. కానీ ప్రజలకు ఏమాత్రం కూడా దాన్ని పంపించినట్టు కూడా ఏమి మాకు సౌకర్యం లేదు. అది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్యూ లైన్లో నిలబడుతున్నారు. ఒక రోజు మొత్తం నిలబడితే 2000 లేదా 4000 ఇస్తున్నారు. కానీ కొంతమందికి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి వస్తున్నాయి. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? మేము రిజర్వ్ బ్యాంక్ వాళ్ళము అయినా మేము ఇప్పటి వరకే కొన్ని 1000 కోట్లు పంపించినాము మేము ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు అని చెప్తారు. కానీ అది ఎవరికి పంపిస్తారో ఏం కొత్తనో మాకైతే అర్థమవుతలేదు. సామాన్య ప్రజలకైతే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు అయితే మొత్తం 10 గంటలు నిలబడితే 2000 రూపాయలు ఇస్తున్నారు. ఆ రోజు ఇప్పుడు మామూలు జనం పోయి నిలబడి అంటే ఒక రోజు వాళ్ళకు బీద ప్రజలు ఎక్కడ చేసుకుంటేనే వాళ్ళకి తినడానికి తిండి వస్తుంది. ఆ రోజు మొత్తం పోయినా కానీ వాళ్ళకి 2000 రూపాయలు. కొంతమందికి అవి కూడా వస్తలేవు. ఈ రోజు అయిపోయి పైసలు అయిపోయితే పంపించేస్తున్నారు. అది సంగతి. ఇల్లు ఎట్లా గడుస్తుందండి? 30 రోజుల నుంచి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఒక్కొక్కరి దగ్గర కనీసం 100 రూపాయలు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇల్లు ఎలా గడవాలంటారు? వాళ్ళు ఇప్పుడు కొంతమంది చేస్తున్నట్టే వాళ్ళ కష్టాలు చూసేసి చుట్టుపక్కల ఎవరైనా కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తున్నారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా బ్యాంకులో వేసుకుంటారు. ఆ బ్యాంకు నుంచి మీ డబ్బులు మీరు తీసుకోవాలంటే క్యూ లైన్ లో నిలబడాలి, గంటల కొద్దీ నిలబడుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఏమనిపిస్తుంది మీకు? అలా బాధ అనిపిస్తుంది సార్. ఇంకేమనిపిస్తుంది? మనం నిలబడాలని మా గోపిక లేవు సార్. పసలైన సార్ ఉంటామని చెప్పి ఇంటికానే ఉంటున్నాం సార్. ఇంకేం చేస్తాం? ఇక మాకు మేము ఆటో నడుపుతాం, మాకు ఇచ్చేది 5 రూపాయలు. 5 రూపాయలు అలా తీసుకొని 2000 నోటు ఇస్తాం. మేము ఆ 2000 నోటు తీసుకొని నీటికెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి. అందుకోసం మాకు మంచిగా అనిపిస్తలేదు సార్. బ్యాంక్ అధికారులు లేవంటారు, 2 గంటలు ఇస్తారు, నీళ్ళు అయిపోయింది నీళ్ళు అంటారు. ఇంకేం చేస్తారు సార్? ఉన్న వాళ్ళేమో కట్టలు 70 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలేమో ఉన్న స్థాయిలో వాళ్ళకు పంపిస్తారు కొత్త నోట్లు. కానీ పేదలకు 2000 4000 ఈయనకి 10,000 ఈయనకి కష్టం ఎందుకు అవుతుంది సార్ ఈ ప్రభుత్వానికి? ఈ బ్యాంకు వాళ్ళకి వాళ్ళకు అంటే లంచాలు ఇస్తేనే కానీ పని చేయరా? మీరు చెప్పండి సార్. ఇంకేం చెప్పాలి సార్? అంతా చాలా ఇబ్బంది అవుతున్నది. ఒక 100 రూపాయలతోటి కూడా కాలం గడపవస్తుంది. అక్కలతో తీసుకొని 10 రూపాయలు తీసుకొని కాలం గడపవలసి వస్తుంది. అవి పెద్ద నోట్లతో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏమనుకోకుండా గవర్నమెంట్ 100 రూపాయలు 50 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయల నోట్లు ఎక్కువ చేసుకుంటే మళ్ళీ అవతల 2000 నోటు ఇచ్చినా కానీ వాళ్ళు చిల్లర ఇవ్వగలుగుతారు. మాకు ఆర్థిక పరిస్థితి మంచిగా జరుగుతుంది. మీరు బ్యాంకు పోయారా? బ్యాంకులో నిలబడ్డారా? బ్యాంకు క్యూ లైన్ లో నిలబడితే ఏమన్నారు బ్యాంకు? మేము అంతా మా గవర్నమెంట్ అంతే ఇస్తాం ఇష్టం తీసుకోలేకపోలే అని చెప్పి తోపులాట అయింది. పూలపడ్డాం సార్. ఏకపోయిందంటే తాళం వేసి పోలీసు వాళ్ళు పిలిపించి మళ్ళీ దుబ్బేసారు సార్. ఇదంతా చేస్తే ఇదంతా మన కోసమే చేస్తున్నారు. మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందాలని చేస్తున్నారు. లంచాలు అనేది ఉండొద్దని చేస్తున్నారు. ఇదంతా మంచి పనే కదా, మరి మీరు ఎందుకు సహకరిస్తలేదు? సార్ లంచాలు అనేది ఏ ఎమ్మెల్యేలు పడుతున్నాడు, ఏ ఎంపీలు పడుతున్నాడు, ఒక గ్రామ పంచాయతీ ఒక వార్డు నెంబర్ ఇలా పడతలేడు. కానీ మామూలుగా మేము కూలి చేసుకుంటాము, వ్యవసాయం చేసుకుంటాము, లైన్ ఇలా పడుతున్నాము. ఒక సర్పంచ్ ఇలా పడతలేడు, ఎవరు ఇలా పడతలేరు.
ఒక ఎమ్మెల్యే లేడు, ఒక లీడర్ లేడు, అంతా వాళ్ళ ఎక్కడున్నా అక్కడ మొత్తం వాళ్ళ లీడర్లకు అంతా వాళ్ళు ఎప్పుడో పోతే ఎప్పుడు తెచ్చుకోరు. మామూలుగా మేమంతా ఇట్లా ఉన్న వాళ్ళంతా మేమే తిప్పబడి మేమే ఇక నీకు యాస పడకుండా తీసుకొచ్చి చేస్తే కూడా అవి 2000 లోటు తీసి ఇస్తే 2000 లోటు తీసుకుపోయి మళ్ళీ పోయి అందరినీ నీ కాలు ముక్తా నీ కాలు ముక్తా అంటే ఆయన అందులోకి 100 పట్టుకొని ఇస్తా అంటే ఇంకో ఆయన అంటాడు, అరే ఇంత తిప్పలబడి చేస్తానంటే 100 లేకుండా సరే అని చెప్పి పక్క వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కాళ్ళు మొక్కొని మేము మా కాలం గడుపుతున్నాం సార్. మేము రేషన్ సామాన్ల కోసం, విత్తనాలు, ఎరువుల కోసం మీరు అందరు లైన్ లో నిలబడతారు కదా, ఒక 2000 4000 తీసుకోవడానికి లైన్ లో నిలబడితే తప్పే ఉందంటారు? తప్పు ఏం లేదు, తప్పు కరెక్టే, కానీ 2000 నోట్లు చిల్లర ఇస్తే బాగుండే కదా. చిల్లర ఇస్తలేదు కదా, 100 లోట్లు ఇస్తలేదు కదా, 50 రూపాయలు ఇస్తలేదు కదా. 2000 లోట్లు తీసుకొని పోతే ఏం చేయాలి వాళ్ళు? మొత్తం ఏమంటారు వాళ్ళు, టైం వేస్ట్ అయిపోతుంది, 4 గంటలు వెళ్ళవడం అవుతుంది, అందుకు ఇస్తలేరు. మరి అందుకు చాలా ఇబ్బంది ఎక్కువైపోతుంది సార్. మాకు అది చాలా కష్టం అయిపోతుంది, ఒక్కరికే కాదు మొత్తం మా దేశం అంతా చాలా పరిచయం అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది. మీరు చెప్పండి. ఇప్పుడు లైన్లో నిలబడుతున్నాం స్వామి, లైన్లో నిలబడితే ఏం లాభం చెప్పు? పొద్దుగాల 6 గంటలకు 4 గంటలకు పోయి కూడా లైన్లో నిలబడతాం. వాళ్ళకి కూలి చేసేటోళ్ళు రైతులు మాత్రమే లైన్లో, కానీ మెయిన్ వాళ్ళు ఎవరు నిలబడరు. ఇంకోటి వాళ్ళకు కూడా 3 గంటల తర్వాత లేవు, అది ఇస్తే 2000 లోటు. కనీసం మొన్న వారికి మంగళవారం రావాలన్నా కానీ 2000 జేబులు ఉన్నా రానికే పరిస్థితి లేదు, ఎందుకంటే చిల్లర ఎవరు ఇయ్యరు. ఇప్పుడు మసాలాలు అంటున్నాను, మసాలాలకి ఎవరు ఇస్తున్నారు? ఇచ్చే 2000 ఒక్క సంచి రాదు, ఇంకేడా బతుకుతాం మేము? అంతే కదా. ఇంకా వాళ్ళు చేసే పని మంచిదేం కాదు. ఇప్పుడు వాళ్ళు కనీసం ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే 4 కోట్లు 5 కోట్ల ఖర్చు వాళ్ళకి. మానవునికి 2 లక్షలన్నరనే పెట్టుకోవాలంట బ్యాంకులో, అంతకన్నా ఎక్కువ అయితే లేదు. అదే 2 లక్షలన్నర దావకాన గిడ పోతే ఆ స్వామి 2 లక్షలన్నర కూడా ఇవ్వడు, చచ్చిపోయే వస్తాడు. ఖచ్చితంగా ఎట్లా గడుస్తున్నాయి? పచ్చితమ్మడలు తీయాలి, పీసుకోవాలి, తాగాలి, ఇంకేమో అంతే. చాచారి పెట్టుకుని తాగాలి, ఉప్పు లేదు తొక్కు లేదు ఏం లేదు. కూలీళ్ళకైతే అసలు లెక్కలేని పరిస్థితి. పని చేయించుకోలేరు, ఎవరు చేయించుకోలేకపోతారు, వాళ్ళకి చిల్లర ఇవ్వలేకపోతారు. మొన్న పింఛన్లు ఇచ్చిర్రు, ఇద్దరికి ఎలకగూడెం స్వామి, ఒక స్వామి ముసలి స్వామికి, మంగళవారం ముసలి స్వామికి. ఏం చేయాలి వాళ్ళు? చింపుకోవాలన్నా 2000 లోటిస్తే? పెద్ద పరిశ్రమ స్వామి, ఊళ్ళు అసలు నిజంగా చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. నెక్స్ట్ ఏటీఎంలు ఇస్తా అంటున్నారు, ఏటీఎంలో లేదు. ఏటీఎంలు ఇప్పుడు 1 గంట సేపు ఉండేది స్వామి. ఏటీఎంలు అంటే 1 గంట సేపు ఉండేవి. బ్యాంకులో 8 గంటలు నిలబడితే 2000 లోటు ఇస్తే ఇంటికి వస్తే దొరకదు చిల్లర. ఇంకేం చేస్తారు? 2000 లోటు ఏం ఎత్తున కొట్టుకుంటాడు. అకౌంట్ ఉన్న వాళ్ళు ఏటీఎం తీసుకొని ఏటీఎం ద్వారానే అన్ని చేసుకోవాలి, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏమైనా అందులో తెచ్చుకోవాలంటున్నారు. 2000 లోటు వెళ్తా స్వామి. ఏటీఎంలో 2000, బ్యాంకులో పోయి లైన్లు పడితే 2000 లోటే. ఒక 500 లోట్లు అంటున్నారు. అవి ఎవరికి మహానుభావులకు ఎవరికి దొరుకుతున్నాయి, కానీ ఇంకా తక్కువ వాళ్ళకి అయితే ఎవరికి దొరుకుతలేదు. కూలీ చేసుకుంటే వాళ్ళకి కానీ రైతులకు కానీ ఎవరికి కూడా 500 లోట్ల కంటే లేదు. ఇప్పుడు 100 రూపాయల లోటు లేదు బ్యాంకులో, ఇస్తారు 2000 లోటు. తీసుకో లేకుండా పో, బయటకు అంతే, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, అంతే సార్. రోజంతా లైన్ లో నిలబడితే 2000 ఇస్తున్నారు, ఇస్తారు లేకపోతే లేదు. కానీ కొంతమందికి కొన్ని కోట్ల రూపాయల కొత్త నోట్లు, 2000 రూపాయల నోట్లు వస్తున్నాయి. అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బ్యాంక్ అధికారులు ఏమైనా చేస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే ఎలా సంపాదించుకుంటున్నారా? 100% స్వామి. బ్యాంక్ అధికారులు పెద్ద లీడర్లకు చేయగలిచారు, కుమ్మకాయరు. 2000 లోట్లు కోట్ల వాళ్ళకే పోతున్నాయి. వాళ్ళు 2000 లోటు మాట 2000 లోటు